ఆత్మకూరు ఎస్ మండలంలో ఏపూరు గ్రామంలో ప్రభుత్వం యొక్క వడ్ల కొనుగోలు కేంద్రానికి వచ్చినాం మనం ఇప్పుడు మీరు ఇంతసేపు మీడియా మిత్రులు కూడా వచ్చి చూసారు, మీరు నాకంటే ముందు కూడా వచ్చినారు. ఇక్కడ రైతుల కళ్ళాలు చాలా కూడా చూసినారు. వడ్ల రాసుల్ని అనేక వడ్ల రాసుల్లో ఈ రకంగా మొలకలు ఎత్తినాయి. ఇప్పుడు మీరు రైతు మొలకలు ఎత్తినాయి అంటే దాదాపు ఒకరొకరు వీళ్ళు చెప్తున్న ప్రకారం 45 నుంచి 60 రోజులైంది వడ్లు తెచ్చి ఇక్కడ మేము పోసి అని చెప్తున్నారు. పాపం కొంతమంది చిన్న రైతులు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మనం అక్కడికి పోతే పార్బాయిల్డ్ రైస్ మిల్లులో పోతే ఏం వాసన వస్తుందో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో కూడా గా వాసన వస్తూ ఉంది. వడ్లు తడిచి ఇప్పటికీ కొన్ని రాసులు 2 సార్లు 3 సార్లు తడిచినాయని చెప్పి చెప్తా ఉన్నారు రైతులు. ప్రభుత్వం ఇంతకంటే దివాలా కోరుతనం ఇంకొకటి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త కోతలు తప్ప వాస్తవానికి రైతులకు కురిగింది ఏం లేదు. ప్రత్యేకించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం పట్ల వ్యవసాయ రంగం పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరి కనబడతా ఉంది. ఒకవైపు పంటకు నీళ్ళు ఇచ్చే పరిస్థితే లేదు. ఇవాళ మనం ఇక్కడ నిలబడ్డం, ఏ రాశి దగ్గర అయితే నిలబడ్డమో ఈ రాశి రైతు కౌలు తీసుకొని చేసిన అని చెప్తున్నాడు. కౌలు రైతున కౌలు కట్టాలి, నీళ్లు కూడా రాక, మొన్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కూడా రాక నేను చెట్టుకు వరి మొలకకు నీళ్లు బిందెలతో పోసుకొని బతికించుకున్నా. ఆ రకంగా పెంచుకున్నా నేను కష్టపడి. తీసుకొచ్చేట రాశి వస్తే 2 నెలల నుంచి కొన్ని దిక్కులేదు. ఈ రకంగా మొలకలు ఎత్తినాయి. చూస్తున్నారు మీరు అందరూ కూడా, మీడియా మిత్రులు మీరే తీసిన వచ్చి చుట్టూ కూడా మొలకలు ఎట్ట వచ్చినాయి చూసిన మీరందరూ కూడా. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగం పట్ల గింత ప్రేమ ఉంది మనకు కనబడుతుంది. నీళ్ళిచ్చే శక్తి లేదు. రైతులు వాళ్ళ కష్టం వాళ్ళు పడి పండించుకుంటే ఒడ్లు కొనే దిక్కు కూడా లేదు. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఆ లారీ చూపించండి, లారీ పోతుంది ఒకసారి. ఈ లారీ ఏ మిల్లుకైతే పోతుందో లారీ మిల్లుకు పోయిన తర్వాత రైతులకు ఫోన్ వస్తుంది, ఇగో ఈ రైతు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటేనే దించుకుంటాం, లేకపోతే లేదు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు పోయిన లారీని అక్కడనే ఆపుతున్నారు. రైతులు పోయిన తర్వాత మాట్లాడుకుంటారట. ఏం మాట్లాడాలి? వాస్తవానికి రైతులు ఇక్కడనే ప్రభుత్వానికి అప్పచెప్పారు. కొనుగోలు కేంద్రంలో ఒక్కసారి కాంట అయింది అని అంటే అది ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రభుత్వం చేతికి ఇచ్చినట్టు రైతులు. కానీ రైతుల్ని రమ్మని మిల్లు దగ్గర ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటేనే దించుతాం. ఆడికి పోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంత దుర్మార్గం అంటే, నీ ఒడ్డు బాగాలేవా, నీ ఒడ్డు తడిచినాయి, నీ ఒడ్లలో బెరుకుంది, ఏం తగ్గి ఉంటా చెప్పు. ఈ పద్ధతుల్లో రైతు మళ్ళీ పోయి వాడి కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి. అక్కడికి మిల్లర్ దగ్గర పోయి నీది 10 కేజీలకు కొయ్యాలి బస్తకు, రైతు వాని కాలం మీద పడి బతులు అనుకోవాలట. వద్దయ్యా 2 కేజీలు కోసుకో, 3 కేజీలు కోసుకో అని చెప్పి యావరేజ్లో బస్తకు 5 కిలోలు కోయకుండా రైతులకు ఎన్రోల్ చేసుకునే పరిస్థితి లేదు ఇవాళ. ఇంత దుర్మార్గంగా జరుగుతుంది ఈ ప్రభుత్వం పరిపాలన. ఒకవైపు నీళ్ళ విషయంలో సోయలేదు, మళ్ళీ నదులు దోపిడికి గురవుతున్నాయి. కృష్ణా గోదావరిలో మన వాటా హక్కులు కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఒకవైపు కేంద్రం రాష్ట్రం రెండు కూడా, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రం కలిసి తెలంగాణ నీళ్ళను దోపిడీ చేసే పనిలో ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రి కాలు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు, నన్ను కేసులలో పెట్టొద్దని చెప్పి. మంత్రులు ఒకరికి ఓడి తెలవకుండా సాటుగా చంద్రబాబుతో పైరవి చేసుకుంటున్నారు. మా కమిషన్ల విషయంలో ఎంక్వైరీలు చేయకండి, ఇక మిమ్మల్ని వచ్చేది లేదు, కానీ ఇక దీపం ఉండగానే ఇల్లు సర్దుకోమని చెప్పారు మా ఇంట్లో, కాబట్టి మేము ఉన్న కాడికి కమిషన్లు దండుకోవాలి, ఎంత వీలైతే ఈ రాష్ట్రాన్ని మా దోపిడి మేము చేస్తాం, పక్క రాష్ట్రం కూడా పక్కోడు చేసే దోపిడి పక్కోడు చేయనియండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దొంగలు పడ్డరు అన్న పరిస్థితి వచ్చింది. తెలంగాణను లూటు చేసే పరిస్థితి వచ్చింది. ఎవడికి దోచినంత వాడు దోసుకపోవడమే, ఎవడికి దొరికినంత వాడు దోసుకపోవడమే అనే పద్ధతుల్లో ఇవాళ మంత్రివర్గం పనిచేస్తూ ఉంది. ఏ ఒక్క శాఖ మీద ఒక మంత్రికి అవగాహన లేదు, పట్టు లేదు. మంత్రుల అధికారుల గురించి మాట్లాడితే మంత్రులే దొబ్బుతున్నారు. మా పరిస్థితి ఏంది? మంత్రులు అయితే దొబ్బొచ్చు కానీ మేము ఊరుకోవాలన్నా?
ఇగో ఈ మాటలు అధికారుల నుంచి వింటున్నారు ఇవాళ ప్రజలు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు వెంటనే ఆదేశాలు ఇచ్చి తడిసిన ఒడ్లు కానీ మొలకెత్తిన ఒడ్లు కానీ ఏదైనా సరే వెంటనే కొనుగోలు సీరియస్గా చేయమని చెప్పు. ఒకవైపు ఋతుపవనాలు కూడా తరుముకు వస్తున్నాయి. మొన్నటి వరకేమో అకాల వర్షాలు వచ్చినాయి, ఋతుపవనాలు కూడా వస్తూ ఉన్నాయి, మీ కర్మ కొద్ది ముందే వస్తున్నాయి. సరే, ప్రజల అదృష్టం వర్షాలు రావాలని కోరుకుంటారు రైతాంగం. కానీ దురదృష్టం ఏంటంటే మీ ప్రభుత్వం సహకరించకపోయినా, మీ మూర్ఖత్వంతో నీళ్ళు ఇవ్వకపోయినా కష్టపడి పండించుకున్న పంటను కొనే పరిస్థితి కూడా లేక ఇంకా రాసులలోనే ఉంటున్నారు. పోయి మళ్ళీ నాగలి గట్టి దున్నాల్సిన రైతు, దుక్కి తినాల్సిన రైతు కేవలం పండించిన ఒడ్ల కాడ కాపలా పండుకోవడానికే సరిపోతా ఉంది. ఈ దుర్మార్గం ఇది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము. వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి 2-3 రోజుల్లోనే ఒక గింజ లేకుండా లిఫ్ట్ చేయాలి. ఎక్కడ కూడా మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు రైతుల్ని. కోత కొయ్యకుండా ఇప్పటి వరకు ఒక్క రైతు నుంచి వెళ్ళి కూడా పంట తీసుకోలేదు. దీని మీద అబద్ధాలు మాట్లాడడం, ఏదో నోరు వారేసుకోవడం కాకుండా వెంటనే విచారణ చేయండి, రైతాంగాన్ని ఆదుకోండి. ఇప్పటికైనా ఇప్పటికే రైతుల్లో మీ భాగవతం అంతా బట్టబయలైంది. దీంతో ఇంకా స్పష్టంగా తేలిపోతుంది మీ చేతగాంతనం, మీ నిర్లక్ష్యం. మీ దృష్టి అంతా కేవలం డబ్బుల సంపాదన మీద, కమిషన్ల మీద ఉన్నది తప్ప ఏ రంగం పైన కూడా సోయి లేదు, ప్రభుత్వానికి కంట్రోల్ లేదు. అన్ని రంగాల్ని నాశనం చేసిర్రు. దాంట్లో అత్యంత ఎక్కువగా రైతాంగాన్ని నాశనం చేసిండ్రు. వ్యవసాయం మంచిగా ఉన్న వ్యవసాయాన్ని ఆగం చేసిండ్రు రైతాంగాన్ని. నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నా, రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు, అది వెంటనే 1-2 రోజుల్లోనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని మరి రాత్రి పగలు పనిచేసి వెంటనే ఒడ్లు కూడా ఎక్కడ కొనుగోలు కేంద్రంలో గింజ ఒడ్లు లేకుండా తీసుకుపోవాలి, ఇళ్ళ దగ్గర చేర్చాలి, రైతాంగాన్ని కాపాడాలి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ప్రభుత్వాన్ని వెళ్తున్న వాళ్ళ మూర్ఖత్వం వల్ల ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా కూడా చాలా మూర్ఖంగా తయారైనరు. రాష్ట్ర హక్కులు ఏంది, రాష్ట్ర హక్కులకు ఎట్లా భంగం వాటిల్లుతుంది, మనం ఏమైనా విషయాలు బయటికి మాట్లాడితే అన్న సోయి లేకుండా కాళేశ్వరం మీద వీళ్ళు కుట్రలు చేసి పక్క రాష్ట్రం కంటే దుర్మార్గంగా తెలంగాణకి ద్రోహం చేసిండ్రు, తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసిండ్రు. ఒకవైపు మీరు వాడుకోవట్లేరు కాబట్టి మేము తీసుకుపోతామని చెప్పి చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నాడు. పూర్తిగా మోడీ సపోర్టు చంద్రబాబు నాయుడుకు ఉంది, చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది కాబట్టి ఇవాళ మోడీ బతుకంతా మొత్తం కృష్ణ అయిపోయింది. కృష్ణ జలదోపిడి సజావుగా పూర్తి చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వచ్చిన నీళ్లను కూడా వాడుకునే సోయి లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెత్తవాగుడు వాగుతున్నాడు. కేసీఆర్ తీసుకుపోయి ఆంధ్రకు అప్పచెప్పిండు అని మాట్లాడుతున్నాడు. బుద్ధి లేకుండా గత 9 సంవత్సరాల్లో కృష్ణ నీళ్లు మనం ఎన్ని వాడినామో ఈ సంవత్సరం మీరెన్ని వాడినరో కేఆర్ఎంబి స్పష్టంగా చెప్పింది. తెలంగాణ వాటా 20% కూడా వాడలేదు, ఆంధ్రప్రదేశ్ 80% వాడుతుంది అని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్న నీళ్లు కూడా తెలంగాణవి. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి సోయి లేకుండా దద్దమ్మలాగా చంద్రబాబుకు మోడీకి దాసోహం అని చెప్పి మీరు వాళ్ళ కాలకాడ పడున్నారు. ఇవాళ కూడా ప్రతి చుక్క ఆంధ్రప్రదేశ్కి పోతుంది అంటే అది తెలంగాణ నీళ్లు, తెలంగాణ వాటా. ఇది వాడుకునే సోయి లేదు. కానీ కేసీఆర్ మీద అవాకులు చివాకులు వెలుకుంటా బతుకుతున్నారు. ప్రజలకు అర్థమైంది మీ బతుకంతా. ఒకవైపు బనకచెర్లకు కూడా పెన్నా బేసిన్కు గోదావరి నీళ్ళు తీసుకుపోతా అని చెప్పి చంద్రబాబు నాయుడు హుంకరిస్తుంటే మూతి ముడుచుకొని పన్నీరు. ఏమన్నా అంటే ముడి కడుక్కోకపోతే వాసన వస్తుంది అని తెలివిలేని మాటలు మాట్లాడుకుంటూ, కడుక్కోవాల్సింది గదే కాదు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మేము చేస్తామని చెప్పి మునగాళ్ళలాగా మాట్లాడి రండమాటలు మాట్లాడి ఇవాళ రండల్లాగా ప్రవర్తిస్తున్నారు. అది కడుక్కోండి, మొదలు తెలంగాణ హక్కుల గురించి కొట్లాడండి. కడుక్కోవడం అంటే గదైతుంది తప్ప ఇది కాదు. పోయి నీతి ఆయోగ్ను పోనని బహిష్కరిస్తా అని చెప్పి మాట్లాడినోడు ఈడిల పేరు పెట్టగానే ఇవాళ అది మాట్లాడుకోవడం కొరకు, మోడీ కాలు పట్టుకోవడం కొరకు నీతి ఆయోగ్ సమావేశానికి పోతున్నా అని చెప్పి దాన్ని తప్పించుకోవడం కొరకు ముందు రోజే కడుక్కోకుంటే వాసన వస్తుంది, ఇంకోటి చేయకపోతే ఇంకోటి అయితే చెత్త మాటలు మాట్లాడిపోయిండు. ప్రజలు అర్థం చేసుకోలేని ఏం కారు. ఇవాళ కృష్ణా గోదావరిలో తెలంగాణ నీళ్లు వాటా కోల్పోయే ప్రమాదం వచ్చింది. తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణ రైతాంగం అందరూ కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కేసీఆర్ నాయకత్వంలో మరో ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ వాదులందరూ కూడా మరొక ఉద్యమాన్ని మన నీళ్ళను కాపాడుకోవడం కొరకు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం సోయి లేకుండా ఉంది. అందరు మంత్రులు ఇరుక్కొని ఉన్నారు. కమిషన్ల దందాల, రకరకాల దందాలల్లా ఎక్కడ కేసులు అయితాయో, ఎక్కడ చంద్రబాబు నాయుడు కోపం తెప్పిస్తే మోడీతో ఎక్కడ కేసు పెట్టిస్తాడో అన్న భయానికి చంద్రబాబు కాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. మోడీ దగ్గర పైరవీలు చేసుకోవడం కొరకు తప్ప తెలంగాణ రైతాంగం పట్ల కానీ, తెలంగాణ ప్రజల పట్ల కానీ, తెలంగాణ హక్కుల పట్ల కానీ సోయి లేకుండా ఉన్నాయి. ఎట్టి పరిస్థితులలో కూడా ఇవాళ రాష్ట్రంలో బీజేపీ కూడా 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలి. 1,60,000 కోట్లు కేవలం 2 ప్రాజెక్టులకే ఇస్తా అని చెప్పి కేంద్రం చెప్పింది ఆంధ్రప్రదేశ్ కంటే. మరి తెలంగాణ పరిస్థితి ఏంది? ఎందుకు తెలంగాణలో బీజేపీ ఎంపీలను గెలిపించినట్టు ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు కావచ్చు, కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, ఒక్క ప్రాజెక్టునైనా తెలంగాణలో సాధించలేకపోతే మీరు రాజీనామాలు చేయడం మంచిది. ఎంపీలందరూ కూడా చేతగాని దద్దమ్మలాగా పోయి పార్లమెంట్లో కూర్చోవడం కంటే మేము రండలము అని చెప్పి వచ్చి రాజీనామాలు చేయడం మంచిది.